హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతగా నిన్న వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాచారం, లాల్పేట్లోని పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచి చెరువుల్ని తలపించాయి. భారీ వర్షం కారణంగా చేవేళ్లలోని ఎస్సీ బాలుర హాస్టల్ నీట మునిగింది. హాస్టల్ రోడ్డు కంటే కిందకుండడంతో వరద నీరంతా హాస్టల్లోకి వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. మియాపూర్, కూకట్పల్లి, ప్రగతి నగర్, మూసాపేట్, అమీర్పేట్, బేగంపేట్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, చాదర్ఘాట్, మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, బోయిన్, మారేడ్పల్లి, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్పూర్, చిక్కడపల్లి, హిమాయత్ నగర్లో వర్షం పడింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు ఏ ఏరియాల్లో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది? రాత్రి భారీ వర్షానికి హైదరాబాద్ నగరం పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి. పలు రోడ్లు, కాలనీలు పూర్తిగా జలమైన పరిస్థితి. ఇప్పటికీ మనం సికింద్రాబాద్, ప్యాట్నీ, నాలా పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న పైగా కాలనీలో భారీగా వరద నీరు చేరడాన్ని మనం చూసాం. ప్రస్తుతం అది కాలనీలో కూడా కొన్ని ఆనవాళ్ళు మనం చూడొచ్చు. భారీ వరదకు పూర్తిగా మోకాళ్ళ లోతు పై వరకు కూడా భారీ వరద నీరు రావడంతో పూర్తిగా ఈ కాలనీ పూర్తిగా జలమైన పరిస్థితి. హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు ఫైర్ సిబ్బంది, ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకొని దాదాపు ఈ 100 మంది కాలనీ వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. ఇప్పటికీ ఆ కాలనీ ఇళ్లలో ఉన్నటువంటి వాటర్ని, సెల్లార్లలో ఉన్న వాటర్ని కూడా బయటికి మోటార్ల ద్వారా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మొదటి, రెండో అంతస్తులోనే ఉంటున్నారు. ఇంకా కిందికి రావట్లేదు. ఎందుకంటే నిన్న వరద తీవ్రతను వాళ్ళు చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కాలనీ వాసులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్న పరిస్థితి. ఇటు మరోవైపు కాలనీ పూర్తిగా జలమయమైన నేపథ్యంలో ప్రజలు వారి యొక్క సామాన్లు, ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో ద్విచక్ర వాహనాలు, కొన్ని వస్తువులు కూడా ఇళ్ల నుంచి బయటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వరద నీటికి బయటికి కొట్టుకొచ్చినాయి. ద్విచక్ర వాహనాలు ఏదైతే బైక్స్ పార్కింగ్ చేసి ఉన్నటువంటి బైక్స్ కూడా పూర్తిగా కొట్టుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపు 5-6 బైక్స్ కూడా వరద దాటికి కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఇంకా కాలనీ వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. నిన్న హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేక చర్యలు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు అసలు ఇందులో ఎంతవరకు వాటర్ వచ్చాయనేది. నిన్న ఎందుకంటే ఇక్కడికి రాని పరిస్థితి నేపథ్యంలోనే బోట్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను తరలించిన పరిస్థితి. ఇక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్ళు వరద దాటి ఇక్కడి వరకు వచ్చినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా చెల్లా చెదురుగా ఉన్నటువంటి కాలనీ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ కాలనీలో వరదలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే రీసెంట్గా హైడ్రా కమిషనర్, కంటోన్మెంట్ అధికారులతో కలిసి ఈ కాలనీకి ప్రధానంగా వరద 1-2-3 సెంటీమీటర్ల వర్షపాతానికే పూర్తిగా జలమయమైపోతున్న నేపథ్యంలో నిన్న 10 సెంటీమీటర్ల వర్షపాతం భారీగా కురిసిన నేపథ్యంలో ఇంకా వరద తీవ్రత అనేది ఎంతవరకు పెరిగిందనేది చూడవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణం కూడా నాలాకు సంబంధించినటువంటి అంశం అని కూడా తెలుస్తుంది. మనం ఈ ముందు ఉన్నటువంటి నాలాలో కూడా భారీగా వరద నీరు చేరడంతో వరద నీరు ఇక్కడి నుంచి జనరల్గా నాలాలకు, కాలనీలకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఆక్రమణలు గుర్తించింది హైడ్రా. గత దశాబ్ద కాలాలుగా ఈ నాలాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలని ఏదైతే జనరల్గా నాలా అనేది 20 మీటర్ల నాలా ఉంటే అందులో 5 మీటర్ల నాలా, 5 మీటర్ల నాలా అనేది బఫర్ జోన్గా ఉండాలి. కానీ ఇక్కడ నాలా పూర్తిగా ఆక్రమణకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ఇళ్లలో కూడా కార్లు ఎంతవరకు అక్కడ ఒక్కసారి ఆ వైట్ కార్కి సంబంధించినటువంటి దాదాపు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి పూర్తిగా
కార్లు కూడా కొంచెం ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ కాలనీలో వరద రావడానికి ప్రధాన కారణం ఈ డ్రైనేజ్ వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోయాలి. కానీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి వాల్ కూడా పూర్తిగా ఈ కబ్జాలకు గురైనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి నాలాకు సంబంధించినటువంటి ఈ వాటర్ ఏదైతే బయటికి పోవాలో అవి పోకుండా ఉన్న నేపథ్యంలో ఇది జనరల్గా ఓపెన్ ఉన్న నాలా, ఇది జనరల్గా దీనిపైన ఉన్నటువంటి కప్పు కూడా పోయిన పరిస్థితి. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ తరహాలో నాలాలు ఓపెన్ ఉంటే అనేక ప్రమాదాలు జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముందొకసారి నాలా వద్దకి, ఎందుకంటే ఈ కాలనీకి వరద రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్యాట్నీ నాలా. దీన్ని ఇప్పటికే హైడ్రా అధికారులు, కంటోన్మెంట్ అధికారుల సహాయంతో కూడా దీన్ని పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ని ఆక్రమణలు కూడా హైడ్రా తొలగించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలను పూర్తిగా తొలగించింది. మనం చూడొచ్చు ఇప్పటికే ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నాలా ప్రధాన ప్యాట్నీ నాలా ఇది. ఇక్కడ నుంచి పూర్తిగా వాటర్ అనేది బయటికి వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో ఈ నాలా నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి మనం నాలాను కూడా ప్రత్యేకంగా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ నాలాల వల్లనే ప్రధానంగా వరద ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. ఇది లోతట్టు ప్రాంతం కాకపోయినప్పటికీ భారీ ఎత్తున వరద చేరుకోవడానికి ప్రధాన కారణం ఈ నాలానే. మనం చూస్తున్నటువంటి ఈ నాలా జనరల్గా 20 మీటర్ల వరకు నాలా ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్పారు. కానీ ఈ నాలా ఆక్రమణకు గురైన నేపథ్యంలోనే ఈ వరద ముప్పు పెరుగుతుంది. దీనికోసం హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతుంది. సో ఇప్పటికే ఈ నాలాకు సంబంధించినటువంటి ఆక్రమణలు తొలగించిన నేపథ్యంలో కొన్ని కోర్టు ఆంక్షల ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కొంత ఇది డిలే అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నాలా ఆక్రమణను పూర్తిగా తొలగించిన అనంతరం కూడా పూర్తిగా హైడ్రా ఈ నాలా పునరుద్ధరణ చేస్తూనే దీంట్లో ఉన్నటువంటి పుడకతీనం తొలగించింది. సో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తే వరద ముంపు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్.